హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు జోష్మి, నేను కాలిఫోర్నియాలో ఉంటాను. అండ్ ఈ వీడియో వచ్చేసరికి ఒక ట్రావెల్ వీడియో అనమాట. నేను ఒక 1 వీక్ వెకేషన్కి వెళ్తున్నాను ఫ్రమ్ కాలిఫోర్నియా టు వర్జీనియా. సో నేను ఎలా స్పెండ్ చేశాను అండ్ ఇక్కడ నుంచి అక్కడికి ఎలా వెళ్ళాను అని చెప్పి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నాకైతే మార్నింగ్ 5:45కి ఫ్లైట్ ఉంది. సో అందుకని చెప్పి నేను ఎర్లీ మార్నింగ్ 3 కల్లా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయి వచ్చేసాను అనమాట. ఇక్కడ రాగానే సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళి కూర్చున్నాను. లోపల అయితే ఇలా ఉంటుంది ఎయిర్పోర్ట్ లోపల. ఏం ఓపెన్ చేసలేవు, అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇంకా 4 అయిందనమాట నేను లోపలికి చెక్ ఇన్ అయిపోయి ఎంటర్ అయిపోయేసరికి. అండ్ మనకి 5:45కి ఫ్లైట్ అంటే 5 కల్లా వాళ్ళు ఆన్బోర్డ్ చేయడం మొదలు పెట్టేస్తారు. నేను వెళ్ళినప్పుడైతే పెద్దగా క్రౌడ్ లేరు. ఇంకా నేను వెళ్ళిన కొంతసేపటికి చాలా మంది అయితే వచ్చేసారనమాట. సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్లో అయితే మనకి స్నాక్స్ ఇచ్చారు అండ్ వైఫై కూడా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా తర్వాత మనం డ్యూయల్స్ ఎయిర్పోర్ట్లో అయితే దిగేసాము. ఇంకా ల్యాండ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపటికి మనకి ఏం అర్థం కాలేదనమాట. ఫస్ట్ టైం ఈ ఎయిర్పోర్ట్కి రావటం. పైకి కిందకి తిరిగాను బికాస్ ఎగ్జిట్ ఏంటో నాకు తెలియలేదు. ఇంకా తర్వాత కొంచెం సేపటికి నవ్య అయితే వచ్చేసింది. ఇంకా నన్ను తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. ఫైనల్లీ ఐ మెట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హియర్. నాకైతే కొంచెం హ్యాపీగా రిలాక్సింగ్గా అనిపించింది. ఎంతైనా మన ఫ్రెండ్స్తో తిరిగే వైబే వేరుంటుంది. ఇక్కడ ఎంతమంది కొత్త ఫ్రెండ్స్ ఉన్నా కూడా. ఇదైతే తన రూమ్ అనమాట. వెళ్ళగానే నాకైతే ఈ వాల్ డెక్కర్ అయితే బాగా నచ్చింది అనమాట. ఇలా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ పెట్టుకోవటం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. డైలీ లెగంగానే వాళ్ళ ఫేసెస్ చూసుకుంటే వాళ్ళు పక్కనే ఉన్నారనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అదైతే బాగా నచ్చింది. తర్వాత మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. నా కోసం అయితే కొన్ని రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే చేసిందనమాట. లైక్ ఇష్టాలు తెలుసుకుని ఫుడ్ వండటం అదొక వేరే లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ కదా మనకి. ఇంకా వెళ్ళాక టీవీ పెట్టుకొని ఇంకా మంచి మూవీ ఒకటి పెట్టుకొని తింటా ఉన్నాము. నా కోసం ప్రాన్స్ కర్రీ చేసింది. ప్రాన్స్ రొయ్యలు గోంగూర ప్రాన్స్ చేసింది అనమాట. గోంగూర ప్రాన్స్ నాకు ఇక్కడ గోంగూర పెద్దగా దొరకదు. సో నేను చాలాసార్లు కాల్లో ఉన్నప్పుడు చెప్పాను అనమాట, నాకు గోంగూర దొరకదు ఇక్కడ, నాకు తినాలని ఉంది అని చెప్పి. సో అందుకని వెళ్ళగానే చేసింది. తర్వాత మేము ఇంక ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంకా కలెక్షన్ అంతా చూస్తూ ఉన్నాం అనమాట. అమ్మాయిలు అంటే తెలిసిందే కదా, ఆ బట్టలు ఈ బట్టలు అని. బట్ ఈ డ్రెస్ మాత్రం నానమ్మ నా కోసం పంపించారు, పింక్ కలర్ది అండ్ గ్రీన్ కలర్ది తన కోసం పంపించారనమాట. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పండగ వస్తుంది, బట్టలు పంపించాలి కదా అని తన పార్సెల్లో. నాకైతే డ్రెస్సెస్ అయితే బాగా నచ్చాయి. హైదరాబాద్లో తీసుకున్నారంట. మీకు ఎలా అనిపించాయో చెప్పండి. ఇలా ఇక పైన పెప్లం టాప్ లాగా ఉంది, కిందేమో స్కర్ట్ అనమాట. స్కర్ట్కి అయితే చాలా గేరా ఉంది. టాప్ కూడా చాలా ఎంబ్రాయిడర్డ్గా ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే, అందుకని మీకు చూపిస్తున్నాను. అండ్ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసి పంపించారు. నేను వస్తున్నాను, నవ్య నాకు హ్యాండ్ బ్యాగ్ ఉందంట. చాలా ప్రిట్టి ఉంది గైస్ అండ్ చాలా క్వాలిటీ కూడా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా తర్వాత తన జ్యువెలరీ అవన్నీ ఇండియా నుంచి వచ్చాయి, చార్మినార్ దగ్గర తీసుకున్నారు అంటే 1 by 1 అంతా కలెక్షన్ చూస్తున్నాము. యాక్చువల్లీ నవ్యకి జ్యువెలరీ కలెక్షన్ మీద ఆబ్సెషన్ ఎక్కువ అనమాట. నాకేమో చాలా తక్కువ, నేను ఎక్కువ కొనను. సో తన దగ్గరికి వెళ్తే మనం ఏం తీసుకెళ్ళక్కర్లేదు అనమాట. అన్నీ తన దగ్గర ఉంటాయి. ఒక ట్రెడిషనల్ వేర్కి కావాల్సిన జ్యువెలరీ దగ్గర నుంచి, డ్రెస్సెస్ దగ్గర నుంచి, చెప్పులు అన్నీ తన దగ్గర ఉంటాయి అనమాట. మనం జస్ట్ క్యాజువల్ డ్రెస్సెస్ తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. నాకైతే కలెక్షన్ బాగా నచ్చింది. వాళ్ళ చెల్లి పాపం కష్టపడి ఒక 2-3 అవర్స్ తిరిగి చార్మినార్ దగ్గర కొందంట. ఇవన్నీ కొంచెం ప్రైజీ ఉన్నాయి అండ్ కొన్ని చీప్వి కూడా ఉన్నాయి. అండ్ ఈ కలెక్షన్ అయితే రఫ్ అండ్ టఫ్గా వాడేసుకోవచ్చు. అండ్ తర్వాత తను ఇలా దారాలు పెట్టుకునేది కూడా కొనుక్కున్నాను. లైక్ ఇక్కడ కుట్టుకోవడానికి మన దగ్గర మెషిన్స్ కూడా లేవు కదా అని చెప్పింది. అండ్ కొంతసేపు అట్లా ముచ్చట్లు వేసుకుని మేమైతే బయటికి వెళ్ళడానికి ఈవినింగ్ టైంలో రెడీ అయిపోయాము. ఆ రోజు సండే అయ్యేసరికి తనకు ఆఫీస్ కూడా లేదనమాట. దిస్ ఈస్ హౌ వీ గాట్ రెడీ. ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని బయటకైతే బయలుదేరామన్నమాట. నాకైతే ఇట్లా బయట తిరగటం అవన్నీ చాలా మిస్ అవుతున్నాను. లైక్ మన ఫ్రెండ్స్తో, మన ఇండియాలో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో. ఫైనలీ నవ్యతో నాకు బయటికి వెళ్ళే ఆపర్చునిటీ అయితే వచ్చిందనమాట. ఇంకా మేమిద్దరం బయటకైతే బయలుదేరిపోయాము. ఈసారి అయితే మేము ఫస్ట్ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళాం. బికాస్ వచ్చింది ఇప్పుడే, మనకేం పెద్దగా పనులు లేవు, కొంచెం సేపు ఫన్నీగా మాట్లాడుకుంటూ చిల్ అవుదాము అని చెప్పి పక్కకైతే వచ్చామన్నమాట. ఇంకా నవ్య ఇక్కడ ఏదో కొనుక్కోవాలని బయటకు వచ్చి క్లియరెన్స్ అని కనిపించగానే, $10 అని కనిపించగానే వెళ్ళి ఎతకడం మొదలు పెట్టేసింది. యూజువల్లీ అమ్మాయిలందరూ చేసేది అంతే. మనకు అవసరం లేకపోయినా తక్కువకి వస్తుందంటే మనం వెళ్ళి తీసుకోవటమే. అందులో మనకి ఏదైనా నచ్చిందంటే దానికి వెళ్ళి పట్టేసుకోవటమే. అండ్ మినీసోకి అయితే వచ్చామన్నమాట. ఊరికే అట్లా సరదాగా మాటలు చెప్పుకుంటూ అటు ఇటు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. అండ్ ఈ మినీసోలో నాకు బాగా నచ్చింది ఏంటంటే సాఫ్ట్ టాయ్స్ భలే సాఫ్ట్గా ఉన్నాయి. పట్టుకుంటే బెడ్ పక్కన పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈ టైసన్స్ మాల్ అనమాట దీని పేరు. ఇది చాలా బాగుందనమాట. ఇంకా పైకి అయితే వచ్చాము. పైకి రాగానే నవ్య చెప్పింది ఇక్కడ ఒక ఇండియన్ స్టోర్ ఉంది, ఆ స్టోర్లో ఇండియన్ డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి, చూద్దాం పదా అని చెప్పి వచ్చాము. డ్రెస్సెస్ చూసాము. ఆ టాప్ నార్మల్గా మనకు అక్కడ ఇండియాలో 1000-1500కి వస్తుంది కదా, వీళ్ళు ఏకంగా ఎంత పెట్టి అమ్మేస్తున్నారో చూడండి. లైక్ లిటరల్లీ $45 $65 ఉంది, నాకు పెద్ద గుర్తులేదు. ప్రతిదీ అంతే ఉంది. తక్కువలో వీళ్ళ దగ్గర డ్రెస్సెసే లేవన్నమాట.
అంటే మనకు అనిపిస్తది కనీసం మ్యాక్స్‌కి వెళ్ళినా కూడా మనకు 500, 600లో డ్రెసెస్ వచ్చేస్తాయి కదా! వీళ్ళేంటి $34, $45 పెడుతున్నారు. అండ్ ప్రతి డ్రెస్ చాలా లూజ్ ఉందనమాట. లైక్ పాకిస్తానీ వాళ్ళకిలాగా. లైక్ ఎవ్రీ డ్రెస్ టైట్ ఫిట్టింగ్ లైక్ అట్లా లేదు. నాకైతే బట్టల కలెక్షన్ కొంచెం బాగానే అనిపించింది. లైక్ కాటన్ డ్రెసెస్ లాగా. బట్ ప్రైజే టూ మచ్ అనిపించిందనమాట. అండ్ కొంచెం కలెక్షన్ అయితే మా ఇద్దరికి కూడా నచ్చాయి. పర్లేదు అనిపించాయి. బట్ కానీ ప్రైస్ ఈజ్ నాట్ ఓకే. ఒకవేళ మనకి ఏదైనా అకేషన్స్ ఉండి సడన్గా బట్టలు కావాలి అంటే వెళ్ళి తీసుకోవచ్చు కానీ లేకపోతే ఇండియా నుంచి పార్సల్ వేయించుకోవడమే బెస్ట్ అనమాట. ఇక్కడైతే నాకు కొన్ని డ్రెస్సెస్ బాగా నచ్చాయి. ఇప్పుడు నేను వెళ్తున్నా కదా అక్కడ ఆ ప్యాంటు టాప్ కలెక్షన్ నాకు బాగా నచ్చింది. అది $40 ఎంత ఉంది. నాకైతే బాగుంది అనిపించింది. బట్ ఓల్డ్ మోడలే బట్ కానీ బాగుందనమాట. ఇంకా అట్లా ప్రతి డ్రెస్ ఎక్స్ప్లోర్ చేసాము. మీకు చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి. ఇవన్నీ ఖాదీ కాటన్ అనమాట. అన్ని కాటన్. ఈ స్టోర్లో ఉన్న బట్టలన్నీ కాటనే. నాకైతే బాగా నచ్చాయి. ఆ తర్వాత మేము సెఫోరాకి వెళ్ళాము. నవ్య బర్త్డే దగ్గరికి వస్తుంది కదా, బర్త్డేకి ఇట్లా కొన్ని ప్లేసెస్లో ఫ్రీ గిఫ్ట్స్ వస్తాయని తెలుసు కదా. సో సెఫోరాకి వెళ్ళి తను కొన్ని కలెక్షన్ చూసి వాటిలో ఒకటి చూస్ చేసుకుని బర్త్డే గిఫ్ట్ అయితే తెచ్చుకుందనమాట. తర్వాత నన్ను ఈ డ్రెస్ ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ట్ చేస్తారా? అక్షరాల ఎంతమ్మా? కాస్ట్ ఎంత? కొంటావా? కొను. నేనైతే $600 అని వినగానే షాక్ అయిపోయాను గైస్. అసలు ప్రతి డ్రెస్సు అంతే ఉన్నాయి. ఇదంతా ఒక బొటీక్ లాంటిది. కలెక్షన్ అయితే చాలా బాగుంది కానీ $600 అంటే 50,000 ఒక ఫ్రాక్కి. నేనైతే నవ్వే చెప్తుంది. నేనైతే ట్రయల్స్ కూడా వేశాను. ఇంకా ఇండియాలో బొటిక్స్ ఉంటాయి కదా, వాళ్ళని అడిగాను. వాళ్ళైతే ఒక 6,000కి అట్లా చేస్తానన్నారు అని చెప్పింది. సర్లే అనుకున్నాను. 50,000 ఎక్కడ, 6,000 ఎక్కడ గైస్. తర్వాత మేము పక్కనే ఇలా ఒక కొరియన్ టీ షాప్ ఉంటే వచ్చాము. లైక్ మాంగ్ టీ అని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చి మేము టీ అయితే ఆర్డర్ చేసాము. లైక్ బబుల్ టీ లాంటిది. ఇంకా తర్వాత కొన్ని ఫోటోలు అవి తీసుకుని టీ తాగుతూ బయటకైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత నైట్ అయిపోయింది. ఇంకా తను బావర్చి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిన్నాము అని చెప్పింది అనమాట. ఇంకా బావర్చికి అయితే వెళ్ళాము. మా దగ్గర కన్నా వీళ్ళకి దగ్గరే ఉన్నాయి అన్ని ప్లేసెస్. లైక్ రెస్టారెంట్స్ దగ్గరలోనే ఉన్నాయి, గ్రోసరీ స్టోర్స్ దగ్గరలోనే ఉన్నాయి. మాకైతే అన్ని దూరంగానే ఉన్నాయి. అండ్ ఇంక రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసరికి అయితే మేము కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాము. ఫుడ్ ఇలా రోబోట్స్ డెలివరీ చేస్తున్నాయి అనమాట. ఇంకా ఫుడ్ వచ్చేసరికి చికెన్ బిర్యానీ, నాన్స్ అండ్ కరివేపాకు కోడి ఫ్రై అనమాట. బాగున్నాయి అన్ని ఫుడ్ ఐటమ్స్, చాలా బాగున్నాయి. అండ్ బిల్ ఎంత అయిద్దా గెస్ట్ చేయండి అని చెప్పి ఒక గేమ్ అయితే ఆడాము. ఇంకా గేమ్ ఆడి ఫుడ్ అయితే గెస్ట్ చేసాము. $50 అయిందనమాట. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇంకా తినేసి మాట్లాడుకుంటూ బయటకైతే వెళ్ళిపోయాం. దట్స్ హౌ వీ స్పెండ్ దట్ డే గైస్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ గైస్.